వ్యాకరణం అంటే భయం. ఛందస్సుల సర్ప పరిష్వంగాలని, వ్యాకరణాలు సంఖ్యళ్ళు అని అనేసి వెళ్ళిపోయినాడు ఆయన. అన్నీ తెలిసినవాడు శ్రీశ్రీ గారు. కానీ మనల్ని భయపెట్టడానికి ఆ మాట అన్నాడు. వ్యాకరణం అంటే భయం లేకుండా ఉండాలంటే మనం రామనామస్మరణ చేస్తే చాలు. చక్రవర్తి గారు ఎంత సహృదయులంటే భద్రాచలం వారు శ్రీరామచంద్రమూర్తి. అందుకనే భద్రాచలంలో స్వయంగా ఆ రాముని సన్నిధానంలో ఉండి రాముని అర్చన చేయగలిగిన ఆ వంశంలోంచి వచ్చిన వారు నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు. మీరు పేరు గుర్తుంచుకోండి. వీరి ఫోన్ నంబర్ కూడా మీరు పెట్టుకోండి. నేనే ఇస్తున్న వారి తరఫున. ఏమిటంటే వారు ఎప్పుడు మీకు వ్యాకరణంలో ఏ సందేహం వచ్చినా వారు తీర్చడానికి సర్వదా సంసిద్ధులు. నేను గమనించాను, వారి ఇంట్లో భార్యా పిల్లలతో మాట్లాడతారో లేదో తెలియదు, కానీ ఎవరైనా శిష్యులు ఎప్పుడు ఫోన్ చేసినా తప్పకుండా వాళ్ళ సమస్య తీర్చడానికి, భాషాపరమైన అంశాలు చెప్పడానికి వారు సంసిద్ధంగా ఉంటారు. అంతటి గురుకుల విద్యాలయాల సంస్థలో నేను, మా ఆచార్యుల వారు, తర్వాత మా శ్రీరామ చక్రవర్తి గారు, మేము పనిచేసి రిటైర్ అయిన వాళ్ళం. అంటే పిల్లలతో గడిపిన వాళ్ళం. పిల్లలకు చదువు చెప్పడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని తిరిగిన వాళ్ళం కనుక ఆచార్యుల వారికి కానీ, నాకు కానీ, సార్కి కానీ ఎప్పుడు మీరు ఫోన్ చేసినా నిర్భయంగా చేయొచ్చు, మీ సందేహాలు అడగవచ్చు. అలాగే ఈ పిల్లలు కూడా, మాస్టర్ మీకు ఈ పిల్లల గురించి చెప్పాలి. వీళ్ళలో చాలామంది గరికిపాటి గురజాడ వారు అక్కడ తయారు చేసి పంపారు మనకు. అక్కడ మోల్డ్ చేసి తీసుకొచ్చారు కనుక వీళ్ళు బాల వ్యాకరణం అంటే మిగతా పిల్లలు పారిపోతారు, కానీ వీళ్ళు కొన్ని సూత్రాలు చెప్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సంస్కార బీజం అలా తయారై వచ్చినారు. వీళ్ళు మౌళ్ళు చేస్తే తప్పకుండా మంచి పద్య విద్యాభిమానులే కాకుండా పద్యాలు రాస్తారు. అలాగే పద్యాల్లో అవధానం కూడా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవారు. ఈ మాట చెప్పడానికి నేను ప్రత్యేకించి వచ్చాను. భద్రాచల శ్రీరామచంద్రుల వారి అనుగ్రహాన్ని తీసుకొచ్చి మీ మీద కురిపించారు ఇప్పటిదాకా. రేపు కూడా వస్తారు. సందేహాలన్నీ ఉంటే నిర్భయంగా లేచి అడగండి. అయ్యో నేను అడగొచ్చో లేదో, నేను తెలుగు పండితుగా పనిచేస్తున్నా, నేను అడగొచ్చా అని అనుకోవద్దు. మా పోతరాజు గారికి కూడా చెప్తున్నా, ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళలో తెలుసు మీకు బాగా పరిచయం, ఎవరైనా సరే మీరు లేచి అడగవచ్చు. అడిగితే తప్పకుండా చెప్తారు. మీరు ఫోన్ నెంబర్ అన్నారు. మీరు నిర్భయ అంటే నాకు భయం వేసింది. ఆ నిర్భయ కాదు కదా. నిర్భయ కొంచెం పదాలు వాడడానికి దిశ, ఏ దిశలో పెడతావు అంటే భయపడాల్సి వస్తుంది. నిర్భయ జాగ్రత్తగా ఉండంటే మళ్ళీ అందుకని ఆ పదాలు వాడకుండా నా ఫోన్ నెంబర్ ఎక్కడ ఇద్దామంటే ఆ ప్రచారం చేసుకున్నట్టు ఉంటుంది, వద్దులే అని చెప్పి నేను ఇవ్వలేదు. వారు చెప్పారు మీరు ఎప్పుడైనా ఏం కావాలన్నా చేయొచ్చు. నాకు తెలిసినంతలో చెప్తా 91 822 76 86 2. ఇప్పుడు కొంతమంది తప్పేసుకుని ఉంటారు కాబట్టి 91 822 76 862. నేను చాలామంది దగ్గర ఈ నెంబర్ చెప్తుంటే సార్ ఇంగ్లీష్లో చెప్పండి సార్, ఎందుకంటే 822 అనగానే 800 వేసేసుకుంటున్నారు, ఆ 22 వదిలేస్తున్నారు. బాబు 800 కాదురా 822 అంటే వాళ్ళు తప్పిపోయిపోతున్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఇతరులంతా కూడా. అందుకని మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చెప్పా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.